So good morning all. So my name is Dr. Pendyala Muralidhar. సో ప్రతిరోజులాగే ఫిబ్రవరి 27th ఈరోజు చరిత్రలో ఈరోజు అంటే ఈ రోజున ఏం జరిగే చరిత్రలో. సో ఇండియన్ హిస్టరీ అండ్ అలాగే మనకి వరల్డ్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీలోకి వస్తే ఫస్ట్ మనకి 2019. సో ఈ 2019 ఫిబ్రవరి 27th ఈరోజు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆల్రెడీ మనకి తెలుసు, కాశ్మీర్ వాళ్ళు మనకి అభినందన్ వర్ధమాన్ అనే పైలట్, MiG-21 పైలట్ ఆ వార్లో మనకి అక్కడ కాశ్మీర్లో ఫైర్ చేసి అతన్ని క్యాప్చర్ చేశారు. అది అందరికీ తెలుసు. అప్పట్లో ఆయన బయటకు వచ్చేసారు. చాలా చాలా ఇష్యూ జరిగింది అది. అందుకని చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని ఇది డిస్కస్ చేస్తున్నాను. సో అది 2019లో అభినందన్ వర్ధమాన్ క్యాప్చర్డ్ బై పాకిస్తాన్ ఆర్మీ. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే 2010 కామన్వెల్త్ గేమ్స్. సో ఎప్పుడు కామన్వెల్త్ గేమ్స్ అంటే మనకి బ్రిటిష్ వాళ్ళు పాలించిన కంట్రీస్ని ఆడే గేమ్స్ని కామన్వెల్త్ గేమ్స్ అంటాం. సో ఈ కామన్వెల్త్ గేమ్స్లో మనకి హయ్యెస్ట్ 74 మెడల్స్ వచ్చాయి అన్నమాట. అందుకనే అది ఆ రోజు చాలా ప్రత్యేకత. దట్ ఈస్ ఫిబ్రవరి 27th 2010. నెక్స్ట్ పాయింట్ 2002. ఇది చాలా బాధాకరమైన సంఘటన. గోద్రా అల్లర్లో, మనకు తెలిసి ఉండు గోద్రా అల్లర్లో ఒక ట్రైన్లోని S1 బోగీలో దాదాపుగా ఒక 59 విశ్వ హిందూ పరిషత్ కరసేవకుల్ని ఫైర్ చేసేసారు, మొత్తం అంటే నిప్పంటించేశారు. అది నెక్స్ట్ 1931. ఈ 1931లో మనకి చంద్రశేఖర్ ఆజాద్ గారు, మీకు ఐడియా ఉండే ఉంటుంది, అతను చనిపోయిన రోజు. ఆయన మంచి రెవల్యూషనరిస్ట్, అంటే బ్రిటిష్ వాళ్ళకి చాలా మొత్తం వాళ్ళ గుండెల్లో ఉంటాడు అనమాట. అది లైక్ ఆయన రెవల్యూషన్ అనమాట, ఆయన రెవల్యూషన్. సో అలాగే ప్రపంచం వరల్డ్ హిస్టరీకి వచ్చేసరికి మనకి 2010. ఈ 2010లో ఈ 2010లో మనకి చిలీలో చాలా విచారణకరమైన సంఘటన. ఈ చిలీ భూకంపం 8.8 రెక్టర్ స్కేల్ మీద 8.8 అంటే చాలా ఎక్కువ, చాలా హెవీ అనమాట. చాలా హెవీగా వచ్చింది. చాలామంది చనిపోయారు. అలాగే చాలా ఆస్తి నష్టం కూడా జరిగింది. అలాగే 1991 బుష్, అమెరికన్ ప్రెసిడెంట్ జార్జ్ బుష్, వాళ్ళకి ఇరాక్కి వాళ్ళకి వారు జరుగుతూ ఉంటుంది, మీకు అందరికీ తెలిసిందే మనకి. సో ఈ రోజున ఆయన ప్రకటించాడు, ఎవరు, జార్జ్ బుష్ గారు, మనం ఇరాక్ మీద విజయం సాధించామని ప్రకటించిన రోజు ఈరోజు. సో ఇది ఫ్రెండ్స్ మనకి చరిత్రలో ఈరోజు అనే కాన్సెప్ట్లో అలా జరుగుతూ ఉంది. నేను చెప్పినవే కాకుండా మన వీడియో చూసిన వాళ్ళకి చాలామంది తెలియాలంటే, ఇంకా విషయాలు తెలియాలంటే, మీరు కూడా మీకు తెలిసిన విషయాలు, నేను చెప్పలేని విషయాలు కూడా మీరు కామెంట్ బాక్స్లో యాడ్ చేస్తే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.